మన దేశంలోని ప్రతి దేవాలయం వెనుక ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. ఎన్నో చరిత్రలను మన దేశం అనాదిగా మోస్తూ వస్తుంది. అలాంటి మన చరిత్ర చెప్పిన ఒక రహస్య సారాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఖజరాహో నుంచి మొదలుపెడితే కోనార్క్, హంపి దేవాలయాల వరకు దేవాలయాల మీద బూతు బొమ్మలు మనకు దర్శనమిస్తుంటాయి. ధర్మాన్ని, శాస్త్రాన్ని చెబుతూ దేవుడికి ఆనవాలుగా ఉన్న ఆలయాలు ఎందుకు బూతు బొమ్మలకు ఆనవాలుగా నిలిచాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలయాలపై ఉన్న ఈ బూతు బొమ్మలకు సంబంధించి చరిత్రకారులు, తత్వవేత్తలు ఎన్నో విషయాలు పంచుకున్నారు. అందులో శాతవాహనుల కాలంలో వాత్సాయనుడు రాసిన కామసూత్రతో మొదలుపెడితే శృంగార నైషధం తాపి ధర్మరావు రాసిన దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు అనే పుస్తకం వరకు చాలా సత్యాలు చెప్పారు. పూర్వకాలంలో రతి కార్యాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావించేవారు. అందుకే శృంగారం గురించి ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ కూడా ఉండేదట. కామిగాక మోక్షిగామి కాలేడని కూడా పూర్వం ఒక సామెత ఉండేది. ఒక జీవికి జన్మనిచ్చే పవిత్ర కార్యంగా శృంగారాన్ని భావించేవారు. అంతేకాకుండా రతిరుచి తెలియని యోగులు, సిద్ధులు, మునులు సైతం స్వర్గంలోకి నిషేధమని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఆది శంకరాచార్యులు కూడా శృంగార శాస్త్రం గురించి తెలియకపోవడంతో వాదంలో ఓడిపోయారట. ఒక రాజు శరీరంలో ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆలింగనాల దగ్గర నుంచి అన్నీ తెలుసుకుంటారు. ఇక మహాభారతంలోని ఆది పర్వంలో కూడా శృంగారం గురించి, ఆది పర్వంలో మందిపాలుడు అనే ఋషి ఘోరమైన తపస్సు చేసి మరణం కంటే ముందే స్వర్గానికి వెళ్ళడం, అక్కడ రతిరుచి తెలియని వారికి స్వర్గంలో ప్రవేశం దొరక్కపోవడంతో ఒక చనిపోయిన పక్షి శరీరంలోకి వెళ్ళి నలుగురు పిల్లలకు జన్మనిచ్చి తిరిగి స్వర్గానికి వెళ్ళడం మనం చదువుకున్నాం. అంత గొప్ప శృంగారం తర్వాత వచ్చేది వైరాగ్యం. ఆ వైరాగ్యం దైవాన్ని తెలుసుకోవడానికి మార్గం చూపిస్తుందట. అలా దైవాన్ని తెలుసుకోవడానికి మొదటి మెట్టుగా శృంగారాన్ని చెబుతుంటారు. అందుకే దేవాలయంలోకి వెళ్ళడానికి ముందే బూతు బొమ్మలతో సృష్టి రహస్యాన్ని చెబుతుంటారు. అంతేకాకుండా పూర్వం సంతానమే గొప్ప సంపదగా ఉండేది. ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్పగా భావించేవాళ్ళు. అలా వచ్చిందే బహుభార్యత్వం. అంటే ఎంతమంది భార్యలైనా పెళ్లి చేసుకునే ఆచారం. త్వరగా సంతానం కావడం కోసం కొన్ని భంగిమలు ఆలయాలపై చెక్కారని కూడా ఒక థియరీ చెబుతుంది. కరీత శృంగార భంగిమలు ఎక్కువగా ఆలయాలపైన కనిపిస్తూనే ఉంటాయి. కొత్తగా పెళ్ళైన దంపతులు మొదట ఆలయానికి వెళ్ళాలి అనే సంప్రదాయం కూడా అలాగే వచ్చిందట. అక్కడ చెక్కిన బొమ్మలను చూసి చదువులేని వారు బొమ్మల శాస్త్రం ద్వారా శృంగార శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటారట. చదువు బొమ్మలతో కూడా చెప్పవచ్చని మన పెద్దవాళ్ళు ఎంత చక్కగా ఆలోచించారో కదా. ఇక బ్రహ్మ సిద్ధాంతం ప్రకారం కామ, క్రోధ, మదమత్సర్యాలను విడిచిపెట్టిన వారికి మాత్రమే స్వర్గంలో. అందుకే మొదట కామం అనే వారధిని దాటడానికి సూచికగా ఆలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు శృంగార భంగిమలు కనిపిస్తుంటాయట. మన దేశంలో కోనార్క్, హంపి, ఖజురహో దేవాలయాల్లో ఎక్కువగా ఈ శృంగార భంగిమల బొమ్మలు కనిపిస్తుంటాయి. హిందూ పురాణాల్లో కూడా బౌద్ధ, జైన, సూఫీ, టావోయిజం ఇలా చాలా మతాల్లో శృంగారం ప్రస్తావన ఉంది. జైన మతంలో ఏకంగా నగ్నంగా పూజలు చేస్తూ దేవుణ్ణి ఆరాధించే పద్ధతిని అవలంబిస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.